భద్రాచలం పట్టణంలో బ్రిడ్జి సెంటర్ ప్రాంగణం వద్ద వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా భక్తి శ్రద్ధల నడుమ విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయ ద్వారాలు తెరచి స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అర్చనలు, హనుమాన్ చాలీసా పారాయణం వంటి పూజా కార్యక్రమాలు భక్తిపూర్వకంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఆకర్షణీయమైన పుష్పాలంకరణతో సుందరంగా అలంకరించగా ఆ దివ్య రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి మొక్కులు చెల్లించి ఆశీస్సులు పొందారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ओम ज्ञानप्रदायकाय नमः। ओम सीतालयमन्त्रप्रदायकाय नमः। ओम अशोकवनिकाक्षेत्रे नमः। ओम सर्वमायाभञ्जनाय नमः। ओम रक्षोदमृतकारकाय नमः। ओम प्रविद्याबलिहाय नमः। ओम परिषदविनाशिनः नमः। परमपरागत्य ओम प्रियन्द्रप्रभेदकाय नमः। ओम सर्वग्रहविनाशिने नमः। ओम भीमसेन दयाकृते नमः। सर्वविजयमीनं नमः। यवाय नमः। पार्यागुं सर्वमन्त्रस्वरूपोदि मन्त्रोदग्रात्मके मन्त्रवीश्वराय मन्त्रसेनाय कुमार कविनं प्रवेणं प्रसिद्धिकरण सर्वजीवन प्रदायकं भविष्यत्तदात्मपदोदित इंजालप्राणनामासुगंधरज महाभारतकारकरुपुण्ड हितात्मशोभसेवाग्रन्थनाय अभयांजनेय स्वामिने नमः। श्रीमते रामानुजाय नमः। श्रीरामाय नमः। श्री हनुमत्परब्रह्मणे नमः। श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवासिनं आश्रिताभयदातारं आंजनेयं नमाम्यहं। प्रिय भगवद्बंधुవులారా, ఈరోజు పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ షష్ఠీ తిథి మంగళవారం. విశేషంగా భక్తులంతా కూడా పొద్దు నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నారు, అర్చనాపూర్వకంగా ఉపాసిస్తూ ఉన్నారు. ఇక మనకు వచ్చేటువంటి శుక్రవారం లోక కళ్యాణం, శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా మన భద్రాద్రి క్షేత్రంలోని జరగబోతోంది. సుదూర ప్రాంతాల నుంచి, ఉభయ రాష్ట్రాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో ప్రపంచం నలుమూల నుంచి కూడా శ్రీ సీతారామ కళ్యాణం చూడడానికి భక్తులంతా కూడా విచ్చేస్తారు. ఆ రోజు మన ఆలయంలో, మన అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రాతకాలం నుండి అభిషేకము, పంచామృతాభిషేకము మరియు ఉదయం అభిషేకం తర్వాత, అలంకరణ తర్వాత ఉదయం నుంచి నిర్చార్చన అనగా 108 అరటిపళ్ళ చేత, తమలపాకుల చేత అష్టోత్తర శతనార్చన కార్యక్రమం ఉంటుంది. కనుక భక్తులంతా కూడాను విచ్చేసి విశేషంగా మన అభయాంజనేయ స్వామిని అర్చించి అనంతరం రామచంద్రమూర్తిని దర్శించి విశేషమైన ఫలితాన్ని పొందుదాం. మనకున్న కష్ట నష్టాన్ని విడుదల, దుఃఖాన్ని అధిగమించి మంచి జీవితాన్ని పొందుదాం. జై శ్రీరామ్.